ఊహకు అందని ప్రేమ నా యేసు ప్రేమ, వెలకు అందని ప్రేమ నా యేసు ప్రేమ. తరాలెన్ని మారినా యుగాలెన్ని గడిచినా జగన మారనిది యేసు ప్రేమ. ప్రేమ ప్రేమ నా యేసు ప్రేమ, ప్రేమ ప్రేమ నా తండ్రి ప్రేమ, ప్రేమ ప్రేమ నా యేసు ప్రేమ, ప్రేమ ప్రేమ నా తండ్రి ప్రేమ. మీ అందరికీ దేవుడి పేరట వందనాలు. ప్రతిరోజు మన హెవెన్ టీవీ ద్వారా యేసు నిన్ను ప్రేమించుచున్నాడు అనే కార్యక్రమాన్ని మీరు చూసి దీవించబడుతున్నారని నేను నమ్ముతున్నాను. మరి ఈ సమయంలో దేవుని సేవకులు పాస్టర్ పి పవన్ కుమార్ గారు దేవుని యొక్క వాక్యమును అందిస్తారు. మనందరం విని దీవించబడదాం. పరిశుద్ధుడు ఆయన ప్రేమగల మా తండ్రి యేసయ్యా మీకు వందనాలు చెల్లిస్తున్నా. ప్రభువా మీ యొక్క ఉచితమైన కృపను బట్టి ఆయన ఇప్పటి వరకు కూడి ఉన్న మమ్మల్ని అందరినీ కూడా మీరు ఎక్కడి కింద భద్రపరిచినందుకు వందనాలు. ప్రభువా ఎందుకు పనికిరాని ప్రతి ఒక్కరిని పేరు పేరు మీరు జ్ఞాపకం చేసుకుంటున్నారు. పేరు పేరు మీరు ఎక్కడి కింద భద్రపరుస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరి అవసరతను మీరు తీరుస్తూ ఉన్నారు. నేను ఉన్నాను, మీరు ఒంటరి వారు కాదు అన్నట్టుగా ప్రతి ఒక్కరికి అండగా మీరు ఉన్నారు తండ్రి. మీకు వందనాలు. అయినా మీరు మాకు అండగా ఉండబట్టే ఆయన మేము ఈ విధంగా సజీవ లెక్కలో ఉన్నామయ్యా. వందనాలు ప్రభువా. ఈ యొక్క స్తుతి ఆరాధన ద్వారా, కృతజ్ఞత ఆరాధన ద్వారా ఇక్కడ కూడి ఉన్న మా అందరితో కూడా మీరు మాట్లాడండి. మీ సిలువ జన్మని చేసుకోండి ప్రభువా. ఇక్కడ కూడి ఉన్న నీ బిడ్డలతోనూ నాతోనూ అందరితో మీరే మాట్లాడి మహిమను పొందమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఒకసారి మీ అందరికీ వందనాలండి. ఇప్పుడు మార్కు సువార్త 2వ అధ్యాయంలో మనం చూసినట్టయితే మొదటి వచనం నుంచి వరుసగా వచనం ఒక్కొక్కరు చదివితే వాక్య పడుతుంది కదా. కొన్ని దినములైన పిమ్మట ఆయన మరలా కపెర్నహూములోనికి వచ్చెను. ఆయన ఇంట ఉన్నాడని వినినప్పుడు అనేకులు కూడి వచ్చి కనుక వాటికైనను వారికి స్థలము చాలండి. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు కపెర్నహూము అనేటువంటి గ్రామానికి వచ్చి ఆ గ్రామంలో ఉన్నటువంటి ఒక ఇంటి దగ్గరికి ఆయన వెళ్ళారంట. యేసుక్రీస్తు ప్రభువారు ఆ గ్రామానికి వచ్చారని తెలుసుకుని, ఆ ఇంటికి వచ్చారని తెలుసుకుని ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు, ఆ గ్రామస్తులందరూ కూడా ఏం చేశారంట, ఆ ఇంటికి వచ్చేసారు. ఎప్పుడైతే అందరూ ఆ ఇంటికి వచ్చేసారో ఏం జరిగింది, వారికి వాకిటిలా కూర్చోవడానికైనా బయట కూర్చోవడానికి కూడా స్థలము కూర్చోవడం. మనకి బయట అంత స్థలం ఉంది, స్థలం ఉంది, కానీ అక్కడ వాకిట్లో కూర్చోవడానికైనా స్థలం లేదు. ఎందుకంటే అక్కడ ఎవరు వచ్చారు, యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా. మనకి యోహాను సువార్త అధ్యాయం అలాగే ఉంచుకోండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనంలో మాట ఉంటుంది. ఏంటంటే అది అందరూ వాక్యం ఉండేను, వాక్యము దేవుని యొద్ద ఉండేను, వాక్యమే దేవుడై ఉండేను. అంటే ఇప్పుడు యేసయ్య ఏమై ఉన్నాడు, వాక్యమై ఉన్నాడు. ఈ రోజు ఇక్కడ మనం వాక్యం బోధిస్తూ ఉన్నాము అంటే వాక్యం ఎవరైనా ఉన్నాడు, దేవుడే ఉన్నాడు. ఎక్కడ ఇద్దరు లేక ముగ్గురు కూడి నా మాటలు వింటారో లేక నన్ను స్థుతిస్తారో వారి మధ్యలో ఎవరున్నారు, నేను ఉన్నాను అన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఆ రోజున యేసయ్య ఉన్నాడు కాబట్టి ఒకళ్ళగా జనాలు వచ్చారండి. ఈ రోజు యేసయ్య కాదు కదండి, మా పాస్టర్ గారే కదండి, కాబట్టి జనాలు లేరండి అని అనకూడదు. కాబట్టి వాక్యం ఎక్కడ ఉంటే అక్కడ ఆయన ఉన్నట్టే. హల్లెలూయా. హల్లెలూయా. బోధించేది మనిషే కానీ ఆ బోధకుని ద్వారా, ఆ సేవకుని ద్వారా వచ్చే ప్రతి మాట కూడా దేవుని మాటలై ఉన్నాయి. హల్లెలూయా. కాబట్టి ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఉంటే అక్కడ వారి మధ్యలో ఆయన ఉన్నాడు. ఇక్కడ మనం అనేక మందిగా కూడి ఉన్నాం, ఇక్కడ మన మధ్యలో ఆయన ఉన్నారు. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు కపెర్నహూములో ఒక గృహానికి వచ్చారంట. ఆయన వచ్చారని తెలుసుకుని అక్కడ అనేక మంది వచ్చారు. ఆ వచ్చిన జనసమూహం ఎలా ఉందంటే కూర్చోడానికి కూడా స్థలం లేదు. అందరూ దగ్గరగా కూర్చున్నారు, వాకిట్లో కూడా కూర్చున్నారు. ఎక్కడ కూడా ప్రదేశం అనేది. ఎందుకు వచ్చారయ్యా అంటే వారందరూ కూడా వారికి ఉన్నటువంటి సమస్యలను బట్టి, వారికి ఉన్నటువంటి బాధలను బట్టి, వారికి ఉన్నటువంటి అనారోగ్యాలను బట్టి ఏదైనా కావచ్చు, యేసయ్య దగ్గరికి వెళ్తే మాకు విడుదల,
ఏసీ దగ్గరికి వెళ్తే మాకు ఆశీర్వదించబడతాం, మేము రక్షించబడతాం అని అనేక మంది వస్తున్నారు. ఈ మధ్యలో నాకు ఒక ఫోన్ చేశారు. ఫోన్ చేసి, అయ్యా మరి మా కేది వెళ్ళిపోయిందండి, కొంచెం ఎప్పుడు వస్తుందో చెప్పండి అన్నారు. ఏమన్నారు? మా కేది వెళ్ళిపోయిందండి, కొంచెం ఎప్పుడు వస్తుందో చెప్పండి అన్నారు. మరి నేను పాస్టర్ గారినండి అన్న. తెలుసండి అందుకే చేశానండి అన్నారు. అంట తెలుసంటే అందుకే చేశారంట. అంటే గేదె వెళ్ళిపోయింది, లేకపోతే భార్య వెళ్ళిపోయింది, లేకపోతే భర్త వెళ్ళిపోయాడు, ఎప్పుడు వస్తాడు అని చెప్పేది పాస్టర్ గారు కాదండి, నువ్వు వాక్యం చెబుతాము, ప్రార్థన చేస్తాము అన్న. అంటే సరేలేండి, అయితే ఇంకో పాస్టర్ గారు ఉన్నారు, ఆయన చేస్తానండి అన్నాడు. ఏమండి? అంటే మీరు ప్రతిరోజు నా మాటలు వింటారా, దేవుని మాటలు వింటారా? మీరు ప్రతిరోజు 6ంటికి వింటారా, 8ంటికి వింటారా అన్న. అయ్యో ఎందుకు వినమండి, వాక్యం అంతా మీ నోట్లోనే ఉంటది కదండి, మీ ముందు ఒక వాక్యం చెప్పేవారు ఎవరున్నారండి, అందుకే మీకు చేశానండి అన్నాడు. ఏంటంటే వాక్యం అంతా మీ నోట్లోనే ఉంటది కాబట్టి, వాక్యాన్ని మీ మనసులో పెట్టేసుకున్నారు కాబట్టి, మీరు మింగేశారు కాబట్టి మీకు చేశానండి, మా గేదె ఎప్పుడు వస్తానండి. అయ్యా వాక్యంలో గేదె ఎప్పుడు వస్తుందో తెలీదు, వెళ్ళిపోయిన భార్య ఎప్పుడు వస్తుందో వాక్యంలో లేదు. మరి మేము ఎలా చెప్పగలమంటే, సరే ఇంకో పాస్టర్ గారికి చేస్తాను అన్నాడు. మరి రోజు వాక్యం ఏంట, అలాంటివి నమ్మకూడదు అని నేను చెప్తున్నాను కదా అంటే, ఏదో మా ఆశ అండి, ఏదో మా ఆశ అండి. అక్కడికి వెళ్తే లేకపోతే ఆయన ఫోన్ చేస్తే ఆయన చెబుతారండి, ఆ ఆశను బట్టి మాకు కొంత తృప్తి కలుగుద్దండి ఆ గేదె ప్రస్తుతాన్ని అంటే. చాలా మంది దేవుని దగ్గరికి ఎందుకు వస్తాయి అంటే, వెళ్తే ఆ పాస్టర్ గారు ఏదైనా చెప్తారేమో, ఏదైనా ప్రవచనం చెప్తారేమో, ఏదైనా మాటలు చెప్తారేమో, ఏదైనా జాతరలు చెప్తారేమో అన్నట్టుగా అనేక మంది వస్తున్నారు దేవుని సన్నిధికి. ఎందుకంటే లోకంలో పాస్టర్లందరూ అలాగే అయిపోయారు. వాక్యం అయిపోయిన తర్వాత కళ్ళు మూసుకొని ప్రవచనం టైప్లో అది వస్తుంది, ఇది వస్తుంది, జరుగుతుందని చెప్తున్నారు. వాటి కోసం వెళ్ళేవారు ఎక్కువ మంది అయిపోయారు. అలాగే ఆ రోజులు కూడా యేసుక్రీస్తు ప్రభువు దగ్గరికి అనేక మంది రావడానికి గల కారణం వారికి ఉన్నటువంటి అవసరతల్ని తీర్చుకోవడానికి, వారికి ఉన్న బాధల్ని తీర్చుకోవడానికి. మనం ఎలా చెప్పగలుగుతామండి అని ఆలోచన చేస్తే, ఆయన కొండ మీదకి వెళ్తే కొండ మీదకి వేల మంది వెళ్ళిపోతున్నారంట, అడవిలోకి వెళ్తే అడవిలో వేల మంది వెళ్ళిపోతున్నారు, సముద్రం ఒడ్డుకి వెళ్తే సముద్రం ఒడ్డుకి కూడా వేల మంది వెళ్ళిపోతున్నారు. ఎందుకు వెళ్ళిపోతున్నారు వీళ్ళందరూ అంటే, ఎందుకండి ఆహారానికి. ఆయన 2 చేపల్ని 5 రొట్టెల్ని 5,000 మందికి పంచడం చూస్తున్నారు, కుష్టి రోగులు లేపడం చూస్తున్నారు, చచ్చిపోయిన వారు లేపడం చూస్తున్నారు. కాబట్టి మేము కూడా ఎలా పొందుకుంటామేమో అని వేలాది మంది ఆయన దగ్గరికి వెళ్తూ ఉన్నారు. అందుకనే ఆయన ఎక్కడున్నా స్థలం ఖాళీ అనేది కూడా లేదు. ఒక నిజముగా మేము రక్షించబడాలి అని కనుక ఏసీడీకి వచ్చినట్టయితే, యేసుక్రీస్తు ప్రభువు శిలువలో మరణించినప్పుడు కూడా ఆ వేలాది మంది ఆ శిలువ దగ్గర ఉండేవారు. హల్లెలూయా, హల్లెలూయా. కానీ యేసయ్య శిలువ దగ్గర ఎవరు లేరు. ఇన్ని వేల మంది యేసయ్య దగ్గరికి వచ్చి వాక్యం విని రొట్టెలు తిన్నవారు, చేపలు తిన్నవారు శిలువ దగ్గర ఎవరు కూడా లేరు. యేసయ్య శ్రమలు పడుతున్నప్పుడు ఎవరు లేరు. అంటే అప్పుడు ఎందుకు లేరు, ఇప్పుడు ఎందుకు ఉన్నారు? మనం ఆలోచన చేస్తే, ఇప్పుడు అవసరాలు తీర్చుకోవడానికి వచ్చారు, అప్పుడు వెళ్తే శ్రమలు వస్తాయి, ఆయనతో పాటు మనల్ని కూడా పడతారేమో, ఆయనతో పాటు మనకు కూడా ఇబ్బందులు వస్తాయేమో. అంటే నేటి క్రైస్తవ్యము ఎలా అవుతుంది అంటే, అవసరతలు తీర్చుకోవడానికి దేవుడిని అడ్డం పెట్టుకుంటున్నాం. ఇది అర్థమవుతుందండి. అవసరతలు తీర్చుకోవడానికి దేవుడు కాదు, మన పాపములను కలగడానికి, మన పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్ళడానికి దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుణ్ణి ఒక బొమ్మలాగా, ఒక వస్తువులాగా మనం వాడుకుంటున్నాం. దాన్ని బట్టి ఆయన ఎంతగానో దుఃఖిస్తున్నాడు. వాక్యం అంతా వింటే మనకు అర్థమవుతుంది. అక్కడ యేసుక్రీస్తు ప్రభువు గృహంలో వందలాది మంది జనాలు వచ్చారంట. ఎంతమంది అక్కడ రాయబడలేదు, కానీ వాకిట్లో కూర్చోడానికి పోయారా, అక్కడ స్థలము లేదు. ఎవరెవరు వచ్చారయ్యా అంటే మనకు అక్కడ వివరణ లేదు. ఏ అనారోగ్యాలు వచ్చిన వారు ఉన్నారు, ఏ సమస్యల వారు వచ్చిన వారో మనకు అక్కడ వివరణ లేదు. కానీ అలాంటి వారు కూడా వచ్చారు అనడానికి నిదర్శనంగా ఒక మనిషిని మంచం మీద మోసుకొస్తున్నానంట. ఏమండి, ఎవరయ్యా ఆయన అంటే, ఎవరండి? పక్షవాయువు వచ్చిన ఆయన కదలలేని మనిషిని మంచం మీద పడుకోబెట్టుకుని ఒక నలుగురు ఏం చేస్తున్నారు, మోసుకొస్తున్నారు. అర్థం చేసుకోవాలి. అంటే ఆయన్ని అలా తీసుకొస్తున్నారు అంటే, అలాంటి వారు ఇంకా చాలా మంది ఉండొచ్చు. చాలా సమస్యలతో ఉన్నవారు, అనారోగ్యంతో ఉన్నవారు. ఈ మంచం మీద పక్షవాయు గల వాడిని, లేవలేని పరిస్థితుల్లో ఉన్నవాడిని నలుగురు మోసుకుని తీసుకొస్తున్నారంట. ఏలా తీసుకుని వచ్చి యేసుక్రీస్తువారి ఇంటి వరకు వచ్చేవాడికి ఆ ఖాళీ ఉందా? ఒక మనిషి కూర్చోవడానికి ఖాళీ లేదు. ఇప్పుడు మంచాన్ని తీసుకొచ్చి పెట్టాలి, ఎలాగా? చాలా ఇబ్బంది కదండి.
కాబట్టి జనాలందరూ వాక్యమే ఆసక్తిలో ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువు వాక్యాన్ని బోధిస్తూ ఉన్నారు. జనాలందరూ ఆసక్తిగా వింటూ ఉన్నారు. నాకేం చేస్తారా, నాకు అద్భుతం ఏం చేస్తారా, నాకేం మేలు చేస్తారని అనేక మంది ఆసక్తిగా వింటున్నారు. ఆ సమయంలో ఆ పక్షవాయు గలాన్ని తీసుకొచ్చారు. ఇప్పుడు ఎలాగ పరిస్థితి? యేసుక్రీస్తు ప్రభువు దగ్గరికి ఆయనను తీసుకుని వెళ్తేనే స్వస్థత, అంతే కదండి. ఇప్పుడు ఎలాగా అని ఆలోచన చేస్తే ఆ రోజున, ఈ రోజు అంటే మనకు స్లాబ్, కానీ ఆ రోజున మరి పాకయో ఆ ఇల్లు లేకపోతే పెంకిటిల్లో లేకపోతే జమ్మిల్లో మనకు తెలియదు. కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏం చేశారంట, ఇంటి వెనక్కి తీసుకెళ్లారో ఇంటి పక్కకి తీసుకెళ్లారో కానీ జనాలు లేని దగ్గరికి ఆ మంచాన్ని తీసుకుని వచ్చి ఆ నలుగురు మనుషులు కూడా ఆ ఇల్లు ఎక్కారండి. అర్థం చేసుకోండి, మీతో 4 మనుషులు పైకి ఎక్కుతున్నారు. మీరు ఊరుకుంటారా? ప్రార్థన జరుగుతూనే ఉంటుంది. ఎవరైనా సరే, ఎవరో తెలియని వాళ్ళు వచ్చారు ఇల్లు ఎక్కుతున్నారు ఏంటని మనం వెళ్తాం. కానీ ఇక్కడ వారందరూ అలాగే కూర్చున్నారు. ఒక 4 మనుషులు మాత్రం పక్కకి వెళ్ళి ఏం చేస్తున్నారంట, ఇల్లు ఎక్కారు. సరే పోనీళ్ళు ఇల్లు ఎక్కారు అనుకుంటారు. డాబానా? డాబా కాదు, అది ఏం జమ్మిలో అయి ఉండొచ్చు, పెంకిటిల్లైనా అయి ఉండొచ్చు. ఇప్పుడు ఆ 4 ఏం చేశారంట, పైకి వెళ్ళి యేసుక్రీస్తు ప్రభువు ఎక్కడైతే నుంచున్నారో ఆ ప్రదేశం దగ్గరికి వచ్చి పైన ఉన్నటువంటి ఆ ప్రదేశం అంతా ఖాళీ చేశారంట. ఆ జమ్ము అంతా తీసేశారు, పక్కన ఉన్న కర్రలన్నీ పీకేశారు. ఇప్పుడు పైన సౌండ్ అవుతుంది, మీరేం చేస్తారు? జమ్ము తీస్తా ఉంటారు, మీరేం చేస్తారు? అలా చూస్తుంటారు. యేసుక్రీస్తు ప్రభువు చూస్తుంటారు. ఇంటేసుకుంటారు, బాబు ఎవరా బాబు ఏదో ప్రార్థన పెట్టుకుంటే ఏదో ఏసీ అయితే మా ఇల్లు అంతా పీకేస్తున్నారు అనిపిస్తుంది కదండి. కానీ అందరూ ఎక్కడ వాళ్ళు అక్కడే కూర్చున్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారంట, కాముగా జమ్మంతా పీకేశారంట. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది చాలా విషయం ఉన్నది, మీరు అర్థం చేసుకోవాలి. వాళ్ళు జమ్మంతా నాన్నగా పీకేసి మరలా కిందకి వెళ్ళారు. మంచానికి 4 పక్కల కూడా 4 తాళ్ళుని కట్టారు. ఈ 4 పైనకి ఆ మంచాన్ని తాడులతో పైకి లాగారు. మరలా ఇంటి మధ్యలోకి తీసుకొచ్చారు. యేసుక్రీస్తు ప్రభువు ఉన్న ప్రదేశంలోనికి ఆ మంచాన్ని అలాగా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. అంత ప్రదేశం మంచం పడుతుంది కదా. కాబట్టి ఈ ప్రదేశంలో ఇప్పుడు ఏం నింపారు, వాక్యం ఫాస్ట్గా చెబుతుంటే, నాకు ఏసై చెబుతూ ఉంటే, విశ్వాసం వింటూ ఉంటే పైనుంచి ఏం దిగుతుంది, చాలా అర్జెంట్ అండి పక్క జరగండి అని అది పక్క తీసుకురావచ్చు. కానీ అవకాశం లేదేమో, ఎవరు ఇన్ని పరిస్థితుల్లో లేదేమో. ఇది మాత్రం ఇల్లంతా పీకేసి అంటారు కదా, ఇల్లు పీకి పని చేస్తున్నారని. ఆ టైంలో ఏం చేశారంటే ఇల్లు అంతా పీకేసి 4 కూడా ఆ మనిషిని చదవింపారు. హల్లెలూయా హల్లెలూయా. ఇక్కడ మనము ఆలోచన చేయవలసింది ఏమిటంటే, ఆ 4 కూడా ఒకే రకమైనటువంటి విశ్వాసం ఉంది. మీరు అర్థం చేసుకోవాలి. మంచము మీద ఉన్నటువంటి వ్యక్తికి కానీ, ఆ 4 వ్యక్తులకి కానీ, ఆ ఇంటి యజమానురాలకి కానీ, మీకు అర్థమవుతుందా, అందరికీ ఒకే టైప్ విశ్వాసం ఉంది. మంచం మీద ఉన్న వ్యక్తికి విశ్వాసం కొంచెం తక్కువ ఉందనుకోండి, ఎక్కడికి తీసుకెళ్తారు, మీకు కంగారండి, అలా ఉంచండి, నన్ను ప్రార్థన అయిన తర్వాత అందరూ వెళ్ళిపోయిన తర్వాత ప్రార్థన చేసేసుగా అంటాడు ఆయన, అంటాడు కదా. ఆయనకు విశ్వాసం ఉంది. ఈ 4 మోసే వ్యక్తులు ఎవయా ఏదో మోసుకెళ్ళమన్నామని మోసుకొచ్చాను ఇక్కడికి, పుణ్యానికి పోతే ఏదో వెళ్ళిందన్నట్టుగా మళ్ళీ ఇల్లు ఎక్కమంటున్నావే నువ్వు, ఇల్లు పీకమంటున్నావే నువ్వు, మా వల్ల కాదు కానీ ఇక్కడ పెట్టేస్తామని ఎవరితో అయినా చూపించుకొని వాళ్ళ 4 కూడా అనొచ్చు. పోనీ వాళ్ళకు కూడా విశ్వాసం ఉంది. ఇంటిగా వాళ్ళు ఏమంటారు, అమ్మా ఉన్నది ఒక ఇల్లు, ఏదో ఏసై వచ్చాడు వాక్యం చెప్తే మాకు ఎంత దీవెనని చెప్పి మేము అనుకుంటే ఇల్లు పీకేస్తున్నారు, మీకు దండం ఏంటని ప్రార్థన మధ్యలో ఇంటి వాళ్ళు వెళ్తాడే కదా. చెప్పండి, శక్తి శానం తీసుకుని పైన భగవంతుని ఏం చేస్తాం చెప్పండి, వెళ్తామా? ప్రార్థన వద్దు ఏమి వద్దు పాస్టర్ గారు, తర్వాత ఇంకోసారి కలుసుకుందాం అంటామా లేదా? అంటే ఇప్పుడు మనకి ఏమర్థం అవుతుంది, ఇంటికి ఓనర్కి కానీ, అంశం మీద ఉన్నటువంటి పక్షవాయు గలవానికి కానీ, ఈ మోసుకొచ్చిన 4 విశ్వాసులకి కానీ ఒకే విశ్వాసం ఉంది. హల్లెలూయా హల్లెలూయా. ఈ రోజున అందరికి ఒకే విశ్వాసం ఉండాలి. అంటే దేవుడిని నమ్మాలి. విశ్వాసం ఎలా వస్తుంది, వినుట వలన విశ్వాసం. అవి ఏ మాటలై ఉండాలి, దేవుడి మాటలై ఉండాలి, అప్పుడు విశ్వాసం వస్తుంది. కాబట్టి అందరికి ఒకే విశ్వాసం. సరే, ఈ 4 ఒకే విశ్వాసం అనుకుందాం. ఇప్పుడు మంచం పైనుంచి కిందకి దింపుతున్నారు. దింపుతూ ఉండగా ఒక ఇద్దరు కంగారు పడిపోయి తొందరగా దింపేయాలి, 2 తాళ్ళు తొందరగా దింపారు. ఇప్పుడు ఏమవుద్ది ఏమండి, మంచం ఒక పక్కకి వారిపోయి ఆ మంచం మీద వ్యక్తి కింద పడిపోతాడు. అంటే 4 సమానంగా పనిచేస్తున్నారు. మీరు అర్థం చేసుకోవాలి. ఇక్కడ 4 ఎలా చేస్తున్నారు, సమానంగా పనిచేస్తున్నారు.
నలుగురు ఒకే మాట మీద ఉన్నారు. ఆ పక్షవాయు గల వ్యక్తిని ఆ ఎదురికి తీసుకొచ్చారంట. అక్కడ మనం వచనం చదివినట్టయితే 5వ వచనంలో యేసు వారి విశ్వాసమును చూచి, కుమారుడా నీ పాపములు క్షమించబడి ఉన్నవని పక్షవాయు గల వారితో చాలండి. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువు ఆ బాడీ ఎదరికి రాగానే, ఆ పక్షవాయువు గల వ్యక్తి ఎదరికి రాగానే అంటున్నటువంటి మాట ఏమిటండి? వారి విశ్వాసమును చూచి. హల్లెలూయా. ఎవరి విశ్వాసం ఉంది? వారి విశ్వాసం. ఇప్పుడు మనందరి విశ్వాసం ఎలా ఉంది? నాకు విశ్వాసం ఎక్కువ ఉంటే ఇంకొకరికి విశ్వాసం ఇంకొకరికి ఎక్కువ ఉంటే నాకు తక్కువ ఉంటుంది. ఇక్కడ ఒకే సహవాసానికి వెళ్తున్న ప్రతి ఒక్కరికి కూడా విశ్వాసం ఒకే రేంజ్లో ఉండాలి. ఎందుకని? బోధించే మాటలు ఒకే మాటలు, అందరూ ఒకే రకంగా వింటున్నారు కాబట్టి అందరికి ఒకే విశ్వాసం ఉండాలి. ఒక విశ్వాసాన్ని ఎదుగుతూ ఒక విశ్వాసం తక్కువ ఉన్నారంటే అర్థం ఏంటి? వాక్యం బోధించే పాస్టర్ గారిలో తేడా లేదు, వాక్యంలో తేడా లేదు, వినేవారిలో తేడా ఉంది. అంతేనండి. హల్లెలూయా. కాబట్టి బోధించే పాస్టర్ గారు ఒకళ్ళే, చెప్పే వాక్యం ఒకటే. కొంతమంది విశ్వాసం ఎదుగుతూ కొంతమంది ఎదగలేకపోతున్నారంటే అది వారిలోనే. ఇక్కడ అందరిలో ఒకే విశ్వాసం ఉందంట. ఏమండి? అందరూ ఒకే విశ్వాసం. అలాగే మన హవన్ ప్రేయర్ హౌస్కి వచ్చే మీ అందరికి ఏ విశ్వాసం ఉండాలి? ఒకే విశ్వాసం ఉండాలి. యేసయ్య దగ్గరికి వెళ్తే మేము దీవించబడతాం, మా పాపములు క్షమించబడతాయి, మేము పరలోక రాజ్యానికి వెళ్తాం, మాకు ఆయన తోడుగా ఉన్నాడు, మేము ఒంటరివారం కాదు అని అందరికీ ఒకే విశ్వాసం కలిగి ఉన్నప్పుడు గొప్ప గొప్ప కార్యాలు మనం చూడగలుగుతాం. యేసయ్య చెప్తాడంట, యేసు వారి విశ్వాసమును చూచి. ఎవరి విశ్వాసం? ఒక్క విశ్వాసం అలా. అక్కడ పక్షవాయువు గల వారి విశ్వాసం అల్లా, ఇంపిరి వారి విశ్వాసం అల్లా, ఇంటి గల వాండ గారి విశ్వాసం అల్లా. ఎవరి విశ్వాసం? వారందరి విశ్వాసము. హల్లెలూయా. హల్లెలూయా. వీరందరి విశ్వాసం బట్టి ఏం చేశాడు దేవుడు? అక్కడ అద్భుతం చేశాడంట. అలాగే ఒక కుటుంబంలో ఒక 4 5 3 2 కుటుంబంలో ఉన్న వారు అందరి విశ్వాసం కూడా ఒకటి అయి ఉండాలి. మా ఇంట్లో 3 విశ్వాసము, ఒకరు ప్రార్థనకు వచ్చి ఒకరు ప్రార్థన రాక, ఒకరు ప్రార్థన చేసి ఒకరు ప్రార్థన చేయక, అలా ఎట్టి పరిస్థితుల్లో అందరూ ఒకే విశ్వాసంలో వచ్చేలాగా మనం ఏం చేయాలి? ఫస్ట్గా ప్రార్థన చేయాలి, వాళ్ళ వాక్యం బోధించాలి. ఒక రోజుని ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా ఒకే మార్గంలోనికి వస్తారు. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి కుటుంబంలో ఉన్న వారందరికీ విశ్వాసం ఉండాలి, సంఘంలో ఉన్న వారందరికీ ఒకే విశ్వాసము ఉండాలి. అప్పుడు మాత్రమే ప్రతి ఒక్కరి జీవితాల్లో కూడా అద్భుతాలను మనము పొందుకోగలుగుతాం. ఇక్కడ మనం చూసినట్టయితే ఆ వ్యక్తిని ఎందుకు తీసుకొచ్చారు? అక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? పక్షవాయువు పోగొట్టుకోవడానికి. అవునా? పక్షవాయువు పోగొట్టుకోవడానికి. కానీ యేసుక్రీస్తు ప్రభువు అంటున్న మాట ఏంటి అక్కడ? మీరు వచ్చి నాకు డబ్బులు కావాలని పాస్టర్ గారు 100 రూపాయలు అన్నారు. నేను డబ్బులు నాకు చెప్పడం మంచి నుంచి పండిల్లారమ్మా అన్న, లేదంటే వెళ్ళరమ్మా అన్న, లేదా బయట కూర్చో అన్న. నీకేమనుకుంటుంది? అడిగిన దానికి సమాధానం చెప్పరేంటి? ముందు మంచి మీద కాదు, మా టెన్షన్లో మేము ఉన్నాం, మా కంగారులో మేము ఉన్నాం, అవతల ఒకరు ఎదురు చెప్తారు, అవి కట్టాలి, అడిగిన దానికి సమాధానం చెప్పండి మహాప్రభు అంటావా? ఇక్కడ ఇంత కష్టపడి ఆ వ్యక్తిని తీసుకొచ్చి ఇల్లు పీకి పైనుంచి కిందకి దింపి అయ్యా మమ్మల్ని స్వస్థపరచండి అయ్యా అని ఎదురు చూస్తుంటే ఆయన స్వస్థపరచకుండా ఏమన్నాడు? పాపములు క్షమించబడేవి. హల్లెలూయా. హల్లెలూయా. అంటే ఇక్కడ మనకి తేటగా అర్థమవుతుంది ఏంటది? ఫస్ట్ లో మనం నేర్చుకున్నాం, యేసుక్రీస్తు ప్రభువు ఎందుకు రావాలి? మనం ఎందుకు రావాలి? స్వస్థతల కోసమా? నిజంగా స్వస్థతల కోసమే అయితే ఆయన వెంటనే నేను స్వస్థపరుస్తున్నానులే అన్నాడు. అర్థమవుతుందండి? అనేక మంది నీకు వచ్చేస్తున్నారు. ఎందుకు వస్తున్నారు? లోక అవసరతలు తెచ్చుకోవడానికి వస్తున్నారు, ఆహారం కోసం వస్తున్నారు, ఉద్యోగాల కోసం వస్తున్నారు, పెళ్లిళ్ళ కోసం వస్తున్నారు, పిల్లల కోసం. అంటే లోక అవసరతల కోసం దేవుని దగ్గరికి వచ్చేవారు అనేక మంది ఉన్నారు. ఒకవేళ అదే కరెక్ట్ అయితే రాగానే అమ్మా నేను నీకు ఇస్తున్నాను వెళ్ళరా అని ఆయన అన్నారు. అంతేనా? పక్షవాయు గల వాడిని వెంటనే నేను స్వస్థపరిచాను వెళ్ళిరా అని అన్నారు. కానీ ఆయన కాన్సెప్ట్ అది కాదు. మనల్ని దీవించడానికి ఆయన పరలోకం నుంచి ఇక్కడ రావాల్సిన అవసరము లేదు. నన్ను దీవించాలి అంటే యేసుక్రీస్తు ప్రభువు పరలోకంలో నుంచే నా బిడ్డ పవనంలో దీవించబడును కాక అంటే దీవించబడమా? ఆకాశమా కలుగును కాక కలిగిందా లేదా? సూర్యుడు కలుగును కాక కలిగిందా లేదా?
భూమి మీద సర్వ జీవరాశులు కలిగినే లేదా? మరి ఎందుకు పనికిరాని దుమ్ములాంటి ఒక మనిషిని నువ్వు దీవించబడాలి అంటే దీవించబడ్డా, కానీ ఆయన ఎందుకు వచ్చాడు? నిజంగా దీవించాలంటే అక్కడి నుంచి దీవించాడు. ఈరోజు అది తెలుసుకోవాలి మనం. ఈ రోజున ఎవరి ప్రేరవసరం ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆ విషయాన్ని ముందుగా తెలుసుకోవాలి. ఆయన దీవించాడు అని నేను అనట్లేదు, మీరు అర్థం చేసుకోండి. ఈ పక్షవాయువు గల వ్యక్తిని కూడా ఆయన స్వస్థపరిచాడు. కానీ ఏది ప్రయారిటీ, ఏది ముందు అన్నది మనం తెలుసుకోవాలి. ఏది ఫస్ట్? ఈరోజు ఏది ఫస్ట్ తెలియక అనేక మంది తప్పు మార్గంలోకి వెళ్ళిపోతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఫస్ట్ ఏంటో తెలుసుకుంటే రెండో దీవెన ఆటోమేటిక్ గా మనకి వచ్చేస్తుంది. పక్షవాయు గలవాన్ని తీసుకొచ్చాడు దేవుడు, ఫస్ట్ స్వస్థపరిచాడా? ఏమండి స్వస్థపరిచాడా? ఫస్ట్ స్వస్థపరచడా? ఏంటి ఫస్ట్ అక్కడ అంటే పాపములు ఉన్నాయి మనిషికి. మనిషికి ఏమున్నాయి? పాపములు ఉన్నాయి. జన్మతో కొన్ని పాపాలు ఉన్నాయి. తెలిసి కొన్ని పాపాలు చేస్తాం, తెలియక కొన్ని పాపాలు చేస్తాం. ఈ రోజుకి దేవుడిని నమ్ముకుని కూడా అనుకోని రీతిగా మానవ బలహీనతలతో కొన్ని చేస్తూనే ఉన్నారు. కాబట్టి మొదటిగా దేవుని ద్వారా మనం మేలు పొందవలసింది ఏమిటంటే మన పాపములు క్షమించబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే పాపములు క్షమించబడతాయో ఆటోమేటిక్ ఏమొస్తాయి? దీవెనలు వచ్చేస్తాయి. అదొకటి. ఇంట్లో సెంటు వాసన కొట్టుకోకర్లేదండి, అర్థం చేసుకోండి. ఇంట్లో సెంటు కొట్టుకోకర్లా. ఏమేమి కుళ్ళిపోయినాయో, ఏమేమి పాడైపోయినాయో అట్లన్నీ తీసి బయటపడేసి పనాయితే కలిగేస్తే సరిపోద్ది. ఎన్ని సెంట్లు కొట్టినా ఒక పక్క నుంచి ఆ వాసన వస్తానే ఉంటుంది. కాబట్టి ముందు ఏం పడేయాలి? కుళ్ళిపోయినవి ఏమున్నాయా ఇంట్లో, దాంట్లో మూత పెట్టి ఏమున్నాయా, ఫ్రిడ్జ్లో చూడకుండా పక్కన పెట్టి ఏమున్నాయా, కొన్ని రోజులు కాబడతాయి బూజు పట్టేసి ఫ్రిడ్జ్లో కూడా ఏమవుతాయి. కాబట్టి వాటన్నిటినీ బయటపడేస్తే ఇల్లు సువాసనే. అలాగే మన జీవితంలో పాపము లోపల ఉండడం ద్వారా, పాపము ఆలోచన లోపల ఉండడం ద్వారా ప్రియమైన దేవుని బిడ్డారా దీవెనని చాలాసార్లు మనం పొందుకోలేకపోతుంటాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డారా, పక్షవాయు గల వ్యక్తికి యేసుక్రీస్తు ప్రభువు చేసిన మొట్టమొదటి పని ఏంటంటే నీ పాపములు క్షమించబడి ఉన్నాయి. హల్లెలూయా. ఏమై ఉన్నాయి? క్షమించబడి ఉన్నాయి. ఈ రోజున యేసుక్రీస్తు ప్రభువు మనందరితో కూడా అదే మాట చెప్తున్నారు. యేసయ్యా మీరు నన్ను దీవించండి అని అడగండి. ఫస్ట్ మనం అడగాల్సింది ఏంటి తెలుసా? యేసయ్యా నా పాపములు, యేసయ్యా నన్ను స్వస్థపరిచిన అడగండి. యేసయ్యా నాలో ఏ పాపం ఉంది ముందు దాన్ని తీసివేయండి. యేసయ్యా నాలో ఏ చెడు ఆలోచన ఉంది అది తీసేయండి ప్రభువా, నన్ను క్షమించండి అని మొదట దాన్ని అడిగితే యేసుక్రీస్తు ప్రభువు మొదట దాన్ని ఏం చేస్తారు? క్షమిస్తారు. అది ఎప్పుడైతే పోయిందో ఆటోమేటిక్ ఏమొస్తుంది? దీవెనలు వస్తాయి. హల్లెలూయా. కానీ మనం ఏం చేస్తాం? మనలో ఉన్న చెడు ఆలోచనల్ని కానీ, పాపముని కానీ, కుళ్ళుని కానీ, మనస్పర్ధలు కానీ వాటిని అలాగే ఉంచేసుకుని ఏం కావాలని కోరుకుంటున్నాం? దీవెనలు కావాలని, స్వస్థతలు కావాలని, అభివృద్ధి కావాలని, మనం అందరికన్నా ఉన్నత స్థాయిలోకి వెళ్ళిపోవాలని వీటిని కోరుకుంటాము, దాన్ని విడిచిపెడతాం. ఎలా జరుగుతుంది? ఎలా జరుగుతుంది? ఫస్ట్ ప్రయారిటీ ఏంటి? యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చింది దేనికి అంటే పాపములను క్షమించడానికి. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువు చెప్తున్నారు మీ పాపములు క్షమించబడి ఉన్నవి. వెంటనే అక్కడ కూర్చున్న వాళ్ళు కొంతమంది లేచారంట శాస్త్రులు. ఏంటి పాపములు క్షమిస్తున్నావా? పాపములు క్షమించే హక్కు ఒక్క దేవునికే కదా ఉన్నది. నువ్వు పాపములు క్షమించాలన్నావేంటి? యేసుక్రీస్తు ప్రభువు అంటున్నాడు పాపములు క్షమించడం కష్టమా, ఒక వ్యక్తిని బాగు చేయడం కష్టమా? పాపములు క్షమించడమే కష్టం. ఒక వ్యక్తిని డాక్టర్ గారైనా బాగు చేస్తాడు, వస్త్ర వైద్యం వచ్చినాడైనా బాగు చేస్తాడు, ఏ అనారోగ్యమైనా కొంతకాలానికి బాగు చేయగలుగుతాడు. కానీ పాపములు మాత్రం క్షమించేది ఒక యేసుక్రీస్తు ప్రభువు మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఆయన అంటున్నాడు ఒక వ్యక్తిని నీ పాపములు క్షమించబడి ఉన్నవి అనడం తేలిక, లేకపోతే అతన్ని స్వస్థపరచడం తేలిక? ఈ రోజున అర్థం చేసుకోండి అని అక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్కరికి ఆయన తెలియజేస్తున్నాడు. మీ అందరికీ ఒక ఉదాహరణ నేను తెలియజేస్తాను. మనం ఎవరి దగ్గర ఏమండి గొడవ పడ్డాం, ఎవరితోనైనా గొడవ పడ్డాం, వెళ్ళి కొట్టేసాం, వెళ్ళి పుట్టేసాం.
అండి ఆ కొట్టిన వ్యక్తిని అలా విడిచిపెట్టి ఊళ్ళో ఉన్న వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి, సారీ అండి, ఏమనుకోకండి, మిమ్మల్ని పలకరించలేదు, మనం మా ఇంటికి వచ్చారు, మంచిగా లేదు, మీరు ఎలా ఉన్నారు అని లేకపోతే రోడ్డు మీద వెళ్తున్న వాళ్ళందరికీ దానాలు చేయడం, భోజనాలు పెట్టడం చేస్తామనుకోండి, నేను ఎవరినైతే వెళ్ళి కొట్టానో ఆ వ్యక్తి నన్ను క్షమిస్తాడా? మీకు అర్థమవుతుందండి. నేను ఒక మనిషిని కొట్టేసాను బాగా, ఈతన్న దగ్గరికి వచ్చి నేను సారీ అండి, అనుకోకుండా కోపంలో కొట్టాను, అనుకోకుండా కోపంలో తిట్టాను అని ఈ వ్యక్తిని నేను అడగడం మానేసి ఊళ్ళో ఉన్న వాళ్ళందరి దగ్గరికి మంచి చేస్తే ఈ వ్యక్తి నన్ను క్షమిస్తాడా? అంటే నేను ఎవరితో అయితే విరోధం పెట్టుకున్నానో ఆ వ్యక్తి దగ్గరికి వచ్చి ఏమడగాలి? ఇప్పుడు సారీ అండి, క్షమించండి అని అడగాలి. ఈ రోజున మనం ఎవరికి విరోధులమయ్యాం చెప్పండి? ఎవరికి విరోధమైంటే దేవుడికి విరోధులమైపోయాం, దేవుడికి శత్రువులమైపోయాం. ఆయన మనల్ని సృష్టించాడు, ఆయన మనకు కన్నాడు, ఆయన మనల్ని పోషించాడు, ఆయన మనల్ని ఎంతగా పెంచాడు. మనం ఆయన మీదే తిరుగుబాటు చేసుకున్నాం. కాబట్టి ఎవరికి శత్రువులయ్యాం? మనం ఆయనకి శత్రువు. అంటే ఆయనతో శత్రుత్వం పెట్టుకుని ఊళ్ళో ఉన్న వాళ్ళందరికీ, జనాలందరికీ, మన తోటి సహోదరులకి మేలు చేస్తా ఉంటే ఆయన క్షమిస్తాడా? క్షమిస్తాడండి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, రక్షణ పొందని వారైనా, రక్షణ పొంది మరలా పాపంలో పడిన వారైనా ఏం చేయాలి? యేసయ్యా నన్ను క్షమించండి యేసుక్రీస్తు ప్రభువారిని అడగడం నేర్చుకోవాలి. ఎప్పుడైతే ఆయన అడుగుతామో ఆయన నేను క్షమించాను అని మాత్రం అనడు. ఎప్పుడైతే క్షమించమని మన నోటి నుంచి వచ్చిందో ఆయన వెంటనే క్షమించానని అంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆ పక్షవాయువు గల వ్యక్తిని ఆయన ఏం చేశాడంటే వెంటనే నీ పాపములు క్షమించబడి అన్నాడు. ఈ రోజు ఇక్కడికి వచ్చినటువంటి మనందరం కూడా ఎలా వెళ్ళాలి? ఇక్కడి నుంచి ఎలా వెళ్ళాలి? పరీక్షల్లో రాసేవాళ్ళు విజయం పొందుకుని వెళ్ళాలా? లేకపోతే వ్యాపారం చేస్తున్నవారు దీవించబడి వెళ్ళాలా? కుటుంబ సమస్యలో ఉన్నవారు కుటుంబ సమస్యలు పోగొట్టుకుని వెళ్ళాలా? పాపంలో ఉన్నవారు పాపం పోగొట్టుకుని వెళ్ళాలా? ఎలా వెళ్ళాలి? పాపాన్ని పోగొట్టుకుని వెళ్ళాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రతి వ్యక్తి ఆలోచించండి. మీ నడక, మీ చూపు, మీ ప్రవర్తన, మీ లోకంలో ఉన్నప్పుడైనా, బయట ఉన్నప్పుడైనా, వేరే ఊళ్ళో ఉన్నప్పుడైనా మీలోనికి మీకు తెలియకుండానే వచ్చిన ప్రతి పాపమును కూడా ఏం చేయాలి? ప్రతిరోజు దేవుని ఎదుట ఒప్పుకోవాలి. మొదట దానిని పోగొట్టుకోవాలి. అప్పుడు ఆటోమేటిక్గా దేవుని దీవెనలు. చూడండి, మొట్టమొదటి ప్రయారిటీ దేవుడు నీ పాపములు క్షమించబడివని. తర్వాత అప్పుడు రెండో మాట అన్నాడు, ఏమని? అప్పుడు అంటాడు అనమాట, ముందు పాపాలు క్షమించిన తర్వాత అప్పుడు కావాల్సింది ఏంటి చెప్పండి? అప్పుడు స్వస్థత. అప్పుడు దేనికోసం అయితే వచ్చాడో ఆ పని చేయాలి. అప్పుడు మొదట స్వస్థపరి చేస్తే ఎదురుకుంటే గంతులేసుకుంటూ వెళ్ళిపోతాడు. అంతేనా? ఈ రోజుల్లో అనేక మంది దేవుని దగ్గరికి వస్తారు, దేవుడు ఇచ్చిన తర్వాత మీరు ఏం చేస్తున్నారు? పక్షులాగా వెళ్ళిపోతారు. ఇంకంతే. రెక్కలు వచ్చిన పక్షి గుడ్లో ఉంటుందండి, ఉండదా? ఉండదు. అలాగా దేవుని దగ్గరికి వచ్చిన వారు దేవుడు దీవెనలు ఇవ్వగానే ఉంటారా దేవుని మందిరంలో? కాబట్టి దేవుడు ఫస్ట్ ఏం చేశాడంటే పాపాన్ని క్షమించాడు, తర్వాత చేశాడు స్వస్థత. హల్లెలూయా. దేవుని ప్రేమను తెలుసుకోవాలి ఫస్ట్, దేవుని క్షమాపణ తెలుసుకోవాలి ఫస్ట్, దేవుని యొక్క గొప్పదనాన్ని తెలుసుకోవాలి. ఆ తర్వాత దేవుడు ఏమి ఇచ్చాడు? స్వస్థత. ఈరోజు మనకు కూడా చాలా అవసరతలో ఉన్నాం. నేను కొన్ని అవసరతలో ఉన్నా, మీరు కొన్ని అవసరతలో ఉన్నారు, కుటుంబ యజమాని కొన్ని అవసరతలో ఉన్నారు. ప్రతి ఒక్కరు చెప్పుకునేవి కొన్ని ఉన్నాయి, చెప్పుకోలేనివి కొన్ని ఉన్నాయి. అందరూ ఏదో పరిస్థితిలో ఉన్నవారమే. కాబట్టి ఇప్పుడు మొట్టమొదటిగా దేవుడు ఏదైతే మనం పాపములు ఒప్పుకున్నట్టయితే, ఆయన క్షమించినట్టయితే, రెండవదిగా ఆయన చేసే పని ఏంటి? పక్షవాయు గలవాన్ని నీ పొరపెట్టుకునిలే అన్నట్టుగా దేవుడు నాలో ఉన్నటువంటి సమస్య నుంచి నువ్వు బయటికి రా అంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీలో ఉన్నటువంటి సమస్య మిమ్మల్ని బయటికి రా అని పిలుస్తాడు. ఈ రోజున ఆ విధముగా మనం దీవించబడాలి. దొరికండి, ఆ విధంగా మనము ఆశీర్వదించబడాలి. కాబట్టి ప్రతిరోజు కూడా ఎలా ఉండాలి? మనం ఏ రోజుగా రోజు మనం శుద్ధి చేసుకుంటా ఉండాలి. ఏ రోజుగా ప్రతిరోజు మన హృదయములను శుద్ధి చేసుకుంటూనే ఉండాలి, శుద్ధి చేసుకుంటూనే ఉండాలి. ఈ పక్షవాయు గల వ్యక్తిని యేసుక్రీస్తు తర్వాత స్వస్థపరిచారు. ఈ రోజున తర్వాత మనకి దీవెనలు వస్తాయి. ఈ రోజున దేవుని దగ్గరికి వచ్చేవారు దీవెనల కోసం రాకూడదు, పాపములు ఒప్పుకోవడానికి, పాపములు క్షమించబడడానికి, పరలోక రాజ్యానికి వెళ్ళడానికి. ఈ పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక మాటను చదివి వినిపిస్తాను. అందరం కూడా చూద్దాం. యోహాను సువార్త
2వ అధ్యాయము 24, 25 వచనాలు. అయితే యేసు ఆ, అందరినీ ఎరిగినవాడు గనుక ఆ, ఆయన తనకు వారి వశం చేసుకొనలేదు. ఆ, ఆయన మనిషిని ఆంతర్యం ఎరిగినవాడు ఆ. గనుక ఆ. ఎవరు మనిషిని గురించి ఆయనకు సాక్ష్యమైనక్కర్లేదు. చాలండి. హల్లెలూయా. నేను మీ గురించి చెప్పక్కర్లా. యేసయ్య యేసయ్య ఈ పాప చాలా మంచిది, బాగా చదువుతుంది, మాస్టర్ గారు రాగానే వందనాలు పెడుతుంది, రాగానే మంచినీళ్ళు ఇస్తుంది, ఈ పాప చాలా మంచిది, కాబట్టి ఈ పాపకి అన్ని మేలు చెయ్యని నేను ఆయనకి చెప్పరా? ఆయన ఏం చెప్తున్నాడు? మనుష్యుని అంతరంగం అంతయు కూడా ఆయనకి తెలుసు, ఏది కూడా మరుగు చేయబడలేదంట. ఈరోజు నా గురించి ఆయనకి తెలుసు, మీ గురించి ఆయనకి తెలుసు, ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరి గురించి పేరు పేరున ఆయనకి తెలుసు. పైన ఎలా ప్రవర్తిస్తున్నాము, లోపల ఎలా ప్రవర్తిస్తున్నాము, మనుషులు ఉన్నప్పుడు ఎలా ఉంటున్నాము, మనుషులు లేనప్పుడు ఎలా ఉంటున్నాము, హృదయ అంతరంగములను ఎరిగిన వాడు ఆయన. మనమేమో మనుషులకి భక్తిగా జీవిస్తూ దీవెనలు రాకపోతే మరలా ఆ మనుషులు దగ్గరికి అంటాం, నేను ఎంతో భక్తిగా ఉన్నాను కదా, మీరందరూ చూస్తున్నారు కదా, మరి నాకేంటి దీవెనలు రావట్లేదు అని మనం వాళ్ళని అడుగుతాం. వాళ్ళు అనుకుంటారు, నిజమే ఎంతో భక్తిగా ఉంటున్నాడు, ఎందుకు దీవెనలు రావట్లేదు అని. ఈ వ్యక్తి ఆ వ్యక్తి కూడా అవిశ్వాసాన్ని ఏం పోస్తున్నాడు? దూరిపోస్తున్నాడు. కానీ అసలైన విషయం ఏంటి? లోపల కొన్ని ఉండిపోయినాయి, లోపల కొన్ని ఉండిపోయినాయి. అందుకే ఆ వచ్చిన మళ్ళీ ఒకసారి చదవండి, 25వ వచనం. కనుక ఎవరు ఆ. మనిషిని గురించి ఆయనకు సాక్ష్యమైనక్కర్లేదు. ఎవరు కూడా మనుషుల గురించి ఆయనకి సాక్ష్యము ఇయ్యనక్కర్లేదు కదా. చాలండి. మనుషుల గురించి ఎవరు కూడా ఆయనకి సాక్ష్యం ఒకరు పై వచనం ఉంటుంది. ప్రతి ఒక్కరు హృదయ అంతరంగములను ఆయన ఎరిగినవాడు. 24వ వచనంలో అయితే యేసు ఆ. అందరినీ ఎరిగినవాడు గనుక అందరినీ ఎరిగినవాడు కనుక ఆయన వారి వశం చేసుకోలేదు. ఆ. ఆయన మనిషిని ఎరిగినవాడు. అందరినీ ఎరిగినవాడు. అవునండి. కనుక ఎవరు మనిషిని గురించి ఇవ్వక్కర్లేదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున మరి ఆంటీ గారి కుటుంబంలో పెట్టుకున్న ఈ ప్రార్థన ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నా గురించి మీరెవరో దేవుడు చెప్పక్కర్లా, మీ గురించి నేను దేవుడికి చెప్పక్కర్లా. ఆయన అందరినీ చూస్తున్నాడు. మనం దేవుడి దగ్గరికి ఎందుకు వచ్చామో ఆయనకి తెలుసు. ఒకవేళ నిజంగా అవసరతల కోసం వస్తే ఫస్ట్ ప్రయారిటీ ఏదని తెలుసుకున్నాము? పాపము. అవసరతలు తర్వాత మొదట మనలో ఉన్న పాపమును కలుపుకోవడానికి దేవుని దగ్గరికి మనం రావాలి. ప్రభువా నన్ను క్షమించండి అయ్యా అని మోకరించి మనం ప్రార్థన చేయడం నేర్చుకున్నప్పుడు ఖచ్చితంగా దీవెనలు ఆటోమేటిక్గా వస్తాయి. ఇక్కడ ఒక వాక్యం ఉంటుంది, నీ కోసం నా కోసం తండ్రి అయినటువంటి యెహోవా తన కుమారుడినే శిలువ మీద చంపినవాడు. ఆయన కుమారుడితో పాటు సమస్తమును మనకి ఎందుకు అనుగ్రహింపడు? అర్థమవుతుందండి. యెహోవా దేవుడు మన కోసమే, ఎవరి కోసం? నా కోసమే యేసయ్యని శిలువ మీద ఏం చేశాడు? చంపేశాడు. అంటే నా కోసమే ఆయన కుమారుడిని చంపేస్తే, ఆయన కుమారుడిని చంపిన దేవుడు నాకు ఆయనతో పాటు సమస్తమును ఎందుకు ఇవ్వడు? ఇవ్వడా? చెప్పండి, ఇవ్వడా? ఇస్తాడు, ఖచ్చితంగా ఇస్తాడు. కానీ ఒక్కొక్కసారి ఎందుకు వస్తుందంటే, చెప్పండి ఎందుకు వస్తాయంటే, హృదయాంతరంగాలు తెలుసు, ఆయనకి తెలుసు. ఇంకా ఎక్కడో లోటు ఉంది, అది మనకు కూడా తెలియట్లా. అది తప్పు కాదని మనమే సరిదిద్ది చెప్పేసుకుంటున్నాం. కాబట్టి ఈ రోజున పక్షవాయువు గలవాన్ని స్వస్థపరిచిన రీతి మనం చూసాం. మొట్టమొదటిగా మన జీవితాల్లోనికి దీవెనలు రావాలంటే కుటుంబ సభ్యులందరికీ ఒకే విశ్వాసము ఉండాలి. విశ్వాసంలో కూర్చోాలని ప్రార్థన చేసుకోండి. రెండవదిగా సంఘ బిడ్డలందరికీ ఒకే విశ్వాసము ఉండాలి. తర్వాత మొట్టమొదటి ప్రయారిటీ ఏమిటంటే, నేను ఏ తప్పు చేస్తున్నాను, పొరపాటు చేస్తున్నాను, నన్ను క్షమించండి. నీకు వ్యతిరేకంగా ఏం చేస్తున్నాను ప్రభా, నన్ను క్షమించండి అని అడిగాడు. ఒక్కొక్కసారి తప్పులు మనకు అనిపించింది. వాక్యంలో 2 పాపాలు ఉన్నాయి. ఒకటి మరణకరమైన పాపము, రెండవది మరణకరము కాని పాపము. అర్థమవుతుందండి. అంటే నరకానికి వెళ్ళిపోయే పాపాలు కొన్ని ఉన్నాయి, నరకానికి వెళ్ళకుండా దీవెనలు నాపే పాపాలు కొన్ని ఉన్నాయి. అర్థమవుతుందండి. నరకానికి వెళ్ళే పాపమేమో యేసే దేవుడు అని ఒప్పుకోకపోతే నరకానికి వెళ్ళిపోతాం. అర్థం చేసుకోండి. యేసే దేవుడు అని ఒప్పుకోకపోతే నరకానికి వెళ్ళిపోతాం. కానీ రక్షణ పొందిన తర్వాత మరణకరము కాని పాపాలంట. ఇవేంటి మరణకరము కాని పాపాలు?
ప్రార్థన చేయకపోవటం అంటే ప్రార్థన చేయనట్టు మాత్రం నరకానికి వెళ్ళాం. అర్థం చేసుకోండి. మరణకరము కాని పాపం ప్రార్థన చేయం, దీని ద్వారా నరకానికి వెళ్ళాం. వాక్యము చదవం, దీని ద్వారా నరకానికి వెళ్ళాం. అర్థమవుతుందా? ఎదుటి వ్యక్తిని అస్తమానం దూషిస్తూ ఉంటాం, కుళ్ళు పడుతూ ఉంటాం, లేకపోతే ఏదో ఒక నోటి వచ్చిన మాట్లాడుతున్నాం, దీని ద్వారా నరకానికి వెళ్ళాం. కానీ ఏమవుతుందంటే దీనిలో మనకు మనమే ఆపేసుకుంటున్నాం. హల్లెలూయా. అర్థమవుతుందండి? మరణకరమైన పాపం ఉంది, మరణకరము కాని పాపం. మరణకరమైన పాపమేమో నరకానికి తీసుకుపోద్ది, మరణకరము కాని పాపమేమో దీవెనలు మన దగ్గరికి రానికుండా ఆపేస్తుంది. కాబట్టి దీవెనలు మన దగ్గర రావట్లేదంటే ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి. ప్రభా, ఏదైనా నేను పొరపాటు చేస్తున్నానేమో, నన్ను క్షమించండి అని ప్రతిరోజు క్షమించండి 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 అని ఆల్రెడీ క్షమించేశాడు ఆయన. అర్థం చేసుకోవడాలంటే ఆల్రెడీ క్షమించేశాడు. కానీ మనం ఏం చేస్తాం? కొత్త కొత్తవి చేస్తున్నాం. ఆల్రెడీ నిన్నటి వరకు చేసినామంటే ఆయన, కానీ ఈ రోజు ఏం చేస్తాం? మరలా కొత్త చేస్తే క్షమించమని అడగవా లేదా? ఆల్రెడీ క్షమించే కదా, ఆ లిస్టులో ఎందుకు పెట్టేసుకుందామా? చెప్పండి. మరలా కొత్త చేస్తే మరలా క్షమించమని అడగాలి కదా. కాబట్టి ప్రతిరోజు విశ్వాసం ఏం చేయాలి? ప్రతిరోజు స్నానం చేస్తున్న విధంగా, మొహం కడుక్కున్న విధంగా ప్రతిరోజు ఏం చేయాలి? మన హృదయాలని కడుక్కోవాలి. పక్షవాయువు గల వ్యక్తితో దేవుడు చెప్పినాడు, నీ పాపములు క్షమించబడి ఉన్నాయి. ఈ రోజు ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్కరితో దేవుడు చెప్పాలి, అలాగా మీ పాపములు క్షమించబడి ఉన్నాయని ఆయన చెప్పాలి. అంతే. చెప్పే విధంగా మన హృదయాలు ఉండాలి ఉండాలి. హల్లెలూయా. తర్వాత మూడవదిగా, మొట్టమొదటిదేమో ఒకే విశ్వాసంలో రావాలి, రెండవది మన పాపములు క్షమించబడాలి, మూడవది అప్పుడు మన జీవితంలోనికి మనకు కావాల్సిన దీవెనలన్నీ ఆటోమేటిక్ గా ఆయనే లే నీ పరిపెట్టుకుని వెళ్ళిపో వెళ్ళిపో. అలాగే మీ జీవితంలో ఏ అవసరత ఉంది, లే అవసరత దేవుడు ఆటోమేటిక్ గా దాన్ని తీరుస్తాడు. తగిన సమయంలో ఆయన చిత్తానుసారముగా. అంటే ఆయన ఇష్టం, ఆయన ఎప్పుడైనా చేయొచ్చు. ఈరోజు చేయొచ్చు, రేపు చేయొచ్చు, వచ్చే నెల చేయొచ్చు. వచ్చే నెల చేశాడు అనుకోండి, ఒక్కోసారి మనకు అనిపిస్తుంది, ప్రభు ఎలాగో వచ్చే నెల చేస్తున్నావు కదా, అదేదో ఇప్పుడే చేసేయచ్చు కదా. గట్టిండి, మా అబ్బాయి సైకిల్ అడిగాడు, అది ఇప్పుడు కదా వచ్చే సంవత్సరం కొడతానంట. మనకి తెలీదు. అందుకే ఆయన అంటాడు, తగిన సమయంలో ఆయన ప్రతి ఒక్కరిని దీవిస్తాడు. ఆయన దీవించే వరకు మనం ఎలా ఉండాలి? ఆయన బలిష్టమైన చేతుల కింద దీన మనస్కులమై ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఆఖరికి వాక్యాన్ని ముగించుకోబోతున్నాం. చాలా మంది అనుకుంటారు, అయ్యా మా పాపములన్నీ క్షమించబడ్డాయి కదా, నేను ఏ పాపము చేయట్లేదు కదా, ఉదయం లేచి నుంచి రాత్రి వరకు భక్తిగా ఉన్నాను కదా, నన్ను ఎప్పుడు దీవిస్తావు? ఎప్పుడు దీవిస్తావు? అందరూ దీవించబడిపోతున్నారు అయ్యా, నేను ఎప్పుడు దీవించబడతాను? నా సమస్యలు ఎలాగే ఉంటున్నాయి, నా పరిస్థితి ఏమిటి? ఆయన చెప్పే మాటల్లో ఉంటే, నా సమయం వచ్చే వరకు నువ్వేం చేయాలి? అప్పుడు దాకా విశ్వాసంతో ఉండాలి, అప్పుడు దాకా ప్రార్థన చేస్తూనే. కాబట్టి ఒక్కొక్కసారి మన జీవితాల్లో లేట్ అవుతుంది. ఆ లేటుని బట్టి తీసుకుపోకండి, విశ్వాసం కలిగి ప్రార్థించండి. తగిన సమయంలో ఖచ్చితంగా అందరి జీవితాల్లో అయినా మేలు చేస్తారు. ఒకరిని ప్రేమించి ఒకరిని ద్వేషించే దేవుడు కాదు. అందరికీ ఆయన తండ్రి. అందరి ఏడలా కృప చూపిస్తున్నాడు. నా పట్ల ఎలా కృప చూపించాడు, మీ పట్ల అలాగే కృప చూపిస్తాడు. మీ పట్ల అలా చూపించాడు, ఇంకొకరి పట్ల కూడా అలాగే చూపిస్తాడు. కాబట్టి ఈ రోజున ఈ కుటుంబ ఆరాధన ద్వారా మనం నేర్చుకున్నాం, అందరం కూడా ఒకే విశ్వాసంలోకి రావాలి. కుటుంబ సభ్యులందరూ ఒకే విశ్వాసంలో వచ్చేలాగిన భార్య, భర్త, పిల్లలు, అత్తగారు, మామగారు, ఇంట్లో ఎవరెవరు ఉన్నారు అందరూ కూడా వచ్చేలాగా మనం ఏం చేయాలి? ప్రతిరోజు ప్రార్థన చేయాలి, వారి స్వార్థని ప్రకటించాలి. రెండవదిగా సంఘంలో ఉన్న వారందరూ ఒకే మాట మీద ఉండాలి. ఒక ఎడ్డమంటే ఒక తెడ్డిమనాలి. చెప్పండి, ఒక ఎడ్డమంటే ఒక తెడ్డిమనకూడదు. అందరూ ఒకే విశ్వాసంలో ఉండాలి. దేవుని సేవకులు ఏ మాట చెబితే ఆ విశ్వాసంలో అలాగే ఆ మాట మీద కొనసాగాలి. అలాగే విశ్వాసులందరిలో కూడా ఏదైనా మంచి కార్యమే ఒక తలబెట్టాలని చూసినప్పుడు అందరూ కూడా సాగించాలి. అలాగే తర్వాత పాయింట్, అందరూ మన పాపములను ఒప్పుకోవాలి. తర్వాత ఆటోమేటిక్గా దేవుడి దీవెనల్ని. ఇప్పుడు చెప్పండి, దీవెనలు ఫస్ట్, జవాబులు ఫస్ట్. కాబట్టి యేసయ్యా నన్ను దీవించి నన్ను అడగండి సాధించి. ఈరోజు ఏమని గారు, యేసయ్యా నిన్ను క్షమించండి అని అడిగిన తర్వాత దీవెనలు అయ్యే వచ్చేది. మన బిడ్డను మనం క్షమించిన తర్వాత మనమే పెట్టేస్తాం కదా. క్షమించినంతసేపు పెట్టండి రా, నేను చేయను రా అంటాం. అమ్మా డాడీ అనుకుంటే ఎదురు వచ్చాడు అనుకోండి,
ఏం చేస్తాం? మరలా మనమే పెట్టేస్తాం. అంటే సారీ అని మనం అడగడంతోనే ఆయన మనసు ఏమవుద్ది? కరిగిపోతుంది. కాబట్టి ఈ విషయాన్ని, ఈ రహస్యాన్ని మనం గుర్తెరిగిన వారమే అందరం కూడా దీవెనలు పొందుకుందాం. దేవుడు ఈ మాటల్ని దీవించును గాక. ఆమేన్. అందరం కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవు నాయన, ప్రేమ గల మా తండ్రి, యేసయ్యా మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభువా, ఇప్పటి వరకు మీరు మాతో మాట్లాడే మాటలకే వందనాలు తండ్రి. ఆయన పక్షవాయువు గల వ్యక్తిని మీరు స్వస్థపరిచిన విధానమును గురించి ఆయన ఇప్పటి వరకు మీరు మాతో మాట్లాడిన మాటలు బట్టి వందనాలు. ప్రభువా, నిజమే, మీరు ఉన్న ప్రదేశంలో అనేక మంది జనాలు వచ్చారు. ఆయన వారందరూ ఎందుకు వచ్చారో మాకు తెలియదు. ఒకవేళ శరీర అవసరతలు తీర్చుకోవడానికి వచ్చినట్లయితే అది ప్రాముఖ్యమైనది కాదు. ఈ లోక సంబంధమైన కోరికలు తీర్చుకోవడానికి ఆయన మీరు ఈ లోకానికి రావాల్సిన అవసరం లేదు. ఆయన మొట్టమొదటిగా మా పాపములు క్షమించబడాలయ్యా. అది మీరు మాకు ఎలా రుజువుపరిచారు అనగా, పక్షవాయువు గల వ్యక్తిని మొదట మీరు స్వస్థపరచలేదు. మొదట నీ పాపములు క్షమించబడ్డాయని చెప్పారు తండ్రి, తర్వాతనే ఆయన స్వస్థపరిచారు. అలాగే ఈ రోజున మా జీవితాల్లో కూడా ఆయన ముందుగా మా పాపములను మేము ఒప్పుకోవడానికి సహాయం చేయండి. ఈ రోజున ఈ సమయంలో ఒప్పుకున్న ప్రతి బిడ్డను మీరు క్షమించండి. ఈ ప్రదేశం నుంచి ప్రతి బిడ్డ క్షమించబడి వెళ్ళాలి. ఈ కుటుంబ సభ్యులు క్షమించబడాలి. ఆయన ఈ కుటుంబంలో ప్రతి ఒక్కరికి దీవెనలు రావాలి. ఈ ఆరాధనకు వచ్చిన ప్రతి ఒక్కరికి దీవెనలు రావాలి. ఆయన ఎవరికి ఏ అవసరతలో ఉన్నారో, ఏ లోతులో ఉన్నారో మీరు ఎరిగి ఉన్నారయ్యా. ఏ వ్యక్తిని గురించి నేను మీకు చెప్పక్కర్లేదు, ఎవరి గురించి నేను రికమెండేషన్ చేయక్కర్లేదు తండ్రి. ఆయన ప్రతి ఒక్కరి హృదయం మీరు ఎరిగిన వారు. ఆయన ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. ప్రతి బిడ్డ నూరంతగా ఆశీర్వదించండి. ఎవరెవరికి ఏ అవసరతలు ఉన్నాయో ఆ అవసరతలు ఆయన తగిన సమయంలో మీరు తీర్చేవారు మీ బలిష్టమైన చేతుల కింద దీన మనస్కలై ఉండేలాగా మీరు కృప చూపించండి. ఆయన ఈ మాటలు విన్న ప్రతి బిడ్డని మీరు ఆదరించండి, హెచ్చరించండి, సరిచేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. Said an eye for an eye and a tooth for a tooth. But I say unto you that ye resist not evil. Son, thy sins be forgiven thee. Why does this man thus speak blasphemies? Who can forgive sins but God only? Why reason ye these things in your hearts? Whether is it easier to say to the sick of the palsy, thy sins be forgiven thee, or to say, arise, and take up thy bed and walk? But that ye may know that the Son of Man hath power on earth to forgive sins, I say unto thee, arise, and take up thy bed, and go thy way into thine house.
కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా, కలవరపడకమ్మా. కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా, కరుణ చూపే కలత మాన్పే, కరుణ చూపే కలత మాన్పే యేసే తోడమ్మా. కన్నీరేలమ్మా, కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా, కలవరపడకమ్మా. కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా. నీకేమీ లేదని ఏమీ తెలియదని అన్నారా నిన్ను అవమానపరిచారా, తలరాత ఇంతేనని తరువాత ఏమవునోనని రేపటిని గూర్చి చింతించుచున్నావా. చింతించకన్నా యేసు మాటను మరిచావా, మారాను మధురంగా మార్చెను చూసావా. చింతించకన్నా యేసు మాటను మరిచావా, మారాను మధురంగా మార్చెను చూసావా. కన్నీరేలమ్మా, కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా, కలవరపడకమ్మా. కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా. నీకెవరు లేరని ఏం చెయ్యలేవని అన్నారా నిన్ను నిరాశపరిచారా. పురుగంటి వాడనని ఎప్పటికీ ఇంతేనని నా బ్రతుకు మారదు అని అనుకుంటూ ఉన్నావా. నేనున్నానన్న యేసు మాటను మరిచావా, కన్నీరు నాట్యంగా మార్చును చూస్తావా. నేనున్నానన్న యేసు మాటను మరిచావా, కన్నీరు నాట్యంగా మార్చును చూస్తావా. కన్నీరేలమ్మా, కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా, కలవరపడకమ్మా. కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా, కరుణ చూపే కలత మాన్పే, కరుణ చూపే కలత మాన్పే యేసే తోడమ్మా. కన్నీరేలమ్మా, కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా. బిడ్డలారా,
ఇప్పటి వరకు చక్కని మాటలు విన్నా మనం అందరము ధన్యులము. మరిన్ని దేవుని మాటలు వినాలి అని ఆశ కలిగిన వారు మన ఏలూరు పట్టణంలో ఉన్నటువంటి సత్రంపాడులో ఉన్నటువంటి సిద్ధార్థ కాలేజ్ ఎదుటి సందులో నుంచి మీరు వచ్చినట్టయితే సీతారామపురం అనే గ్రామం ఉంటుంది. ఆ గ్రామంలో హెవెన్ ప్రేయర్ హౌస్ని మేము నడిపిస్తున్నాము. ప్రతి ఆదివారం ఉదయం 10:30 ఆరాధన జరుగుతున్నందున ప్రతి ఒక్కరిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. కుటుంబ సమేతంగా రండి, పిల్లలతో రండి, స్నేహితులతో రండి, చక్కని దేవుని మాటలు వినండి, దేవుని చేత కనికరించబడండి, దేవుని చేత దీవించబడండి. దేవుడు మీ అందరినీ దీవించునుగాక. అంతేకాదు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతిరోజు మీరు హెవెన్ టీవీ కోసం, నా కుటుంబం కోసం ప్రార్థన చేస్తున్నందుకు మీకు ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ హెవెన్ టీవీ సువార్త పరిచర్యలో అనేక మందిని భాగస్థులుగా నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ యొక్క సువార్త పరిచర్య ఎంతో భారభరితమైనది, ఎంతో ఖర్చుభరితమైనది. మరి యేసుక్రీస్తు ప్రభువారు సహాయం చేయబట్టే, యేసుక్రీస్తు ప్రభువారు కరుణ చూపించబట్టే, కనికరము చూపించబట్టే ఈ సమయం వరకు కూడా కొనసాగించగలుగుతున్నాం, ఇక ముందు కూడా కొనసాగిస్తాం. కానీ ఈ రోజున అదే కనికరము, అదే దయ, అదే మంచి మనసును మీరు కూడా కలిగి ఉండి సువార్తను ప్రకటించే ఈ సువార్త పరిచర్యకి మీ వంతు సహాయమును చేసి అనేక ఆత్మలు రక్షించడానికి మీరు ప్రయాసపడవలసిందిగా దేవుని పేరట తెలియజేస్తున్నాను. సహాయం చేయగలిగి ఉండి చేయకపోవుట మరి దేవునికి నచ్చుద్దా? నచ్చదు. కాబట్టి ఈ సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, సహాయం చేయగలిగిన వాడివైతే, ఆ సామర్థ్యం నీకు ఉన్నట్లయితే ప్రతీ నెల కొంత ఆర్థిక సహాయాన్ని క్రమం తప్పకుండా హెవెన్ టీవీ సువార్త పరిచర్యకు చేసి మనం అనేక ఆత్మలు రక్షించడానికి కారకులుగా అవుదాం. ఆ యొక్క దీవెనలన్నీ, ఆ సహాయం చేస్తున్న మీ అందరికీ వచ్చునుగాక. మరి ఇప్పటికే అనేక మంది సహాయపడుతున్నారు. దేవుడు వారందరి ఎడల కరుణ చూపిస్తారు, కనికరమును చూపిస్తారు. దేవుడు ఆ కుటుంబములను పరలోక రాజ్యానికి చేర్చుకుంటాడు. అలా సహాయం చేస్తున్న మీ అందరినీ దేవుడు దీవించునుగాక. ఆమేన్. మీ అందరికీ దేవుని పేరిట వందనాలు. ఇప్పటి వరకు దేవుడు మాటలు విన్నారు కదా, మీరు దీవించబడ్డారు అని, మీరు ఆశీర్వదించబడ్డారని నేను నమ్ముతున్నాను. ఈ కార్యక్రమం ఆశీర్వాదంగా ఉంటే ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమం నిరంతరం కొనసాగించబడాలని ప్రార్థన చేయండి. ప్రతి ప్రార్థన అవసరతలు నాకు తెలియచేయండి. నిత్యము మీకోసం ప్రార్థన చేస్తాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. మీ అందరికీ వందనాలు. మా అడ్రస్ హెవెన్ ప్రేయర్ హౌస్, సీతారామపురం, సత్రంపాడు, సిద్ధార్థ కాలేజ్ ఎదుటి రోడ్డు, వట్లూరు పంచాయతీ, ఏలూరు. మా ఫోన్ నెంబరు 9533332244. దేవుడు మిమ్మును దీవించునుగాక.